భారతదేశంలోనూ గన్ కల్చర్ పెరిగిపోతోంది. విచక్షణరహితంగా కాల్పులు చేయడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ గురుగ్రామ్లో ఓ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటి బయట దుండగులు కాల్పులు జరిపారు. ఉదయం 5:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు ఆగంతకులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు చేస్తారని యాదవ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ విజేతగా కావడంతో ఇది హాట్ టాపిక్గా మారింది. భారతదేశంలోనూ గన్ కల్చర్ పెరిగిపోతోంది. విచక్షణరహితంగా కాల్పులు చేయడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ గురుగ్రామ్లో ఓ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటి బయట దుండగులు కాల్పులు జరిపారు. ఉదయం 5:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు ఆగంతకులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు చేస్తారని ఎల్విష్ యాదవ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ విజేత కావడంతో ఇది హాట్ టాపిక్గా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ఎల్విష్ యాదవ్ తండ్రి ఇంకా ఏం చెప్పారు? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎవరైనా తెలిసిందా? సతీష్, దాదాపు మనకు 27 ఏళ్ల ఎల్విష్ యాదవ్ యూట్యూబర్, హర్యానాలో చాలా ఫేమస్ అయినటువంటి యూట్యూబర్. అంటే బిగ్ బాస్ ఓటీటీలో ఇతడు విన్నర్ కూడా. హై ప్రొఫైల్ ఉండేటటువంటి, సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు తెల్లవారుజామున 5:30 సమయంలో ఒక ముగ్గురు దుండగులు అంటే 2 వీలర్ మీద వచ్చి షూట్ చేశారు అన్నటువంటి ఒక వీడియో ఆధారంగానే ఈ విషయాలను నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే దీనికి సంబంధించినటువంటి తెల్లవారుజామున 5:30 సమయంలో ముగ్గురు వ్యక్తులు, అంటే ముసుగు ధరించినటువంటి వ్యక్తులు కాల్పులు జరిపారు. వాళ్ళది ఏదైతే బిల్డింగ్, మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్, కింద గ్రౌండ్ ఫ్లోర్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే కాల్పులు జరిపిన సమయంలో వ్యక్తి అంటే ఒక వ్యక్తి బండి మీద ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు కిందికి దిగి ఏదైతే దాదాపు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు కూడా ఏదైతే వాళ్ళ తండ్రి రామ్ అవతార్ యాదవ్ కొద్దిసేపు క్రితమే మీడియా ముఖంగా అని చెప్పవచ్చు, ఏదైతే ఎఫ్ఐఆర్ గుర్గావ్ లో పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడంతో పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. ఇక్కడ అంటే ఈ రామ్ అవతార్ యాదవ్ ఏదైతే చెప్పిన ప్రకారంగా తెల్లవారుజామున అంటే మొత్తం అంతా కూడా ఫ్లోర్ అంతా కూడా ఒక 4 ఫ్లోర్స్, అందులో 2వ ఫ్లోర్ లో మాత్రమే వీరి కుటుంబ సభ్యులు ఉన్నారు. కింద ఫ్లోర్ లో కూడా ఎవరు లేరు. బట్ వాళ్ళకు ఎవరైతే సెక్యూరిటీ పర్సన్స్, సర్వెంట్ పర్సన్స్ మాత్రమే కింద ఉంటారు. ఏదైతే కాల్పులు జరిపిన సమయంలో వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి కూడా గాయాలు కాలేదు. కుటుంబ సభ్యులందరూ కూడా పైన ఉన్నారు. బట్ ఎల్విష్ యాదవ్ మాత్రము అవుట్ ఆఫ్ స్టేషన్. ప్రస్తుతానికి మాత్రము మనకు హర్యానా అంటే గుర్గావ్ వచ్చి హర్యానా స్టేట్ కిందకి వస్తుంది. అక్కడ అంటే ఆ సమయంలో ఇంట్లో ఎల్విష్ యాదవ్ లేదు. బట్ కుటుంబ సభ్యులు మేము మాత్రమే ఉన్నాము, కానీ ఎవరికి కూడా ఏం కాలేదు. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తులు, ముసుగు ధరించినటువంటి వ్యక్తులు ఇద్దరు మాత్రమే చాలా క్లియర్ కట్ గా కొంత కనపడుతున్నారు. పోలీసులకు మేము పూర్తి సమాచారాన్ని ఇచ్చాము అంటూ కూడా తన తండ్రి ఇక్కడ చెప్పడంతో కొంత రామ్ అవతార్ యాదవ్ మొత్తం అంతా కూడా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 25 నుంచి 30 రౌండ్లు
ఏదైతే కాల్పులు జరిపినటువంటి సమయము కింద ఉన్నటువంటి ఏదైతే షెల్టర్ కానీ డోర్స్ కానీ మొత్తం అంతా కూడా ఫైర్ అయినటువంటి విజువల్స్ ని ఫొటోస్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. బట్ ఇంత పెద్ద భారీ శబ్దం రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటిది, తర్వాత ఏమైంది అన్నటువంటిది కూడా ఊహించే లోపలనే అక్కడి నుంచి పరారైపోయినట్లు కూడా ఏదైతే వాళ్ళ ఇంటి చుట్టూరు ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగానే సమాచారంతో దాని నుంచి తేరుకోవడానికి కూడా దాదాపు ఒక 2 గంటలు పట్టింది మాకు. తర్వాత వెంటనే ఇది గుర్గావ్ సెక్టర్ 57 లో జరిగింది. దీనికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సమాచారాన్ని ఇవ్వడంతో పోలీసులు రావడము, తర్వాత మొత్తం అంతా మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియడము, అందరు రావడంతో పూర్తిగా కొద్దిసేపు క్రితమే తండ్రి అంటే ఎవరైతే ఎల్విష్ యాదవ్ తండ్రి మొత్తం అంతా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అసలు ఎప్పుడు కూడా ఇలాంటిది కూడా ఒకసారి కూడా ఎవరు కూడా ఫోన్ చేసేసి బెదిరింపు కాల్స్ కూడా లేదు. కానీ ఇలా సడన్ గా ఒక్కసారిగా కాల్పుల మూతతో మేము చాలా భయపడ్డామంటూ కూడా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కానీ గతంలో బ్యాగ్ మనకు హిస్టరీ తీసుకున్నామంటే ఈయనపై కొంత కేసులు కూడా ఉంది. ఏదైతే గతంలో ఈయనకు సంబంధించినటువంటి అంటే ఏదైతే బిగ్ బాస్ కి సంబంధించినటువంటి విన్నర్ అయ్యాక కూడా ఈయనపై కూడా కొన్ని రేవ్ పార్టీల్లో పాల్గొనడము, రేవ్ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ లో కూడా ఈయనపై కేసులు కూడా ఉన్నది. అయితే గత సంవత్సరంలోనే చాలా పెద్ద రేవ్ పార్టీ గుర్గావ్ లో జరిగింది. అక్కడ అంటే ఏదైతే విషయం సంబంధించినటువంటి రేవ్ పార్టీల్లో ఉపయోగించాడు అన్నటువంటిది నోయిడా పోలీసులు, ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం. అంటే ఈ రేవ్ పార్టీల్లో కోబ్రా విషయానికి సంబంధించినటువంటి ఒక అంటే దీనికి ఈ రేవ్ పార్టీల్లో ఎక్కువగా ఉపయోగించేటటువంటిది ఒక కెమికల్ కి సంబంధించిన దాంట్లో దీన్ని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే నోయిడా పోలీసులు గత సంవత్సరం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరి తనని బెయిల్ పై విడుదల కావడం జరిగింది. ఈ కేసులో మాత్రమే ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా యూట్యూబర్ గా చాలా ఫేమస్, సోషల్ మీడియాలో అందరికీ కూడా చాలా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఈ విధంగా తెల్లవారుజామున 5:30 సమయంలో కాల్పుల మొదతో హోరెత్తినటువంటి గుర్గావ్ 57 లో కుటుంబం సభ్యులు మాత్రము చెప్తున్నటువంటి విషయాలు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.